వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. ఏమైంది నర్సక్క డల్లుగున్నావు? ఏం లేదే పోరి, ఎందుకో ఈ సిరీస్ స్టార్ట్ చేసినాం గానీ మరి అందరికి నచ్చుతుందో లేదో తెలియట్లేదే. వ్యూస్ బాగా తక్కువ వస్తున్నాయి, వాచ్ టైం అనేది కూడా బాగా తక్కువ వస్తుంది. మనం ఇంత కష్టపడి చేస్తున్నందుకు మరి మన సబ్స్క్రైబర్స్ కి నచ్చుతుందో లేదో, ఆ నచ్చకనే చూస్తలేరు కావచ్చు అని అనిపిస్తుంది. అయ్యో నర్సక్క, మనమైతే స్టోరీ అనేది స్టార్ట్ చేసినప్పుడు వ్యూస్ వచ్చినా రాకున్నా మనం చేసుకుంటా పోతూనే ఉండాలి. వాళ్ళకు నచ్చితే చూస్తారు కదా. ఒక ఆడపిల్ల లైఫ్ గురించి మనం తీస్తున్నాం, ఇక వ్యూస్ రాకపోతే తొందరగా సిరీస్ అనేది కంప్లీట్ చేసి మరో కొత్త సిరీస్ అనేది స్టార్ట్ చేద్దాం. దానికి బాధపడేందుకు నర్సక్క? ఏమోనే, వ్యూస్ తక్కువ వస్తున్నాయని బాధ అనిపిస్తుంది. సరేలే ఇక దోస్తులు, మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు. ఈ రోజు వీడియో ఏంటి అంటే ఆడపిల్ల జీవితం పార్ట్ 3 అన్నమాట. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. చెప్పు, ఏమైంది? ఏదో మాట్లాడతా అని అన్నారు, మళ్ళా ఎవరు సప్పుడు ఎత్తలేరు. ఏం లేదురా రమేష్, ఇక ఆటో ఇటో నీ భార్య అనిపోయి సంవత్సరం అయితాంది. మరి ఇప్పుడు పిల్ల ఎదుగుతున్నప్పుడు పిల్లకు ఓ తల్లి తోడు అనేది ఖచ్చితంగా అవసరం ఉంటది. రేపో మాపో అయితే పిల్ల కూసుంటది. ఎంత మేమందరం ఉన్నా కూడా కొంచెం తల్లి అనేది ఇంట్లో ఉంటే అది వేరుంటది. మళ్ళా మీకు ఎవ్వరు వెనక ముందు ఎవ్వరు లేకపాయే. అయితే ఏమైంది? ఏం లేదు, మా షెల్లోళ్ళ ఇంటికాడ ఓ పిల్లు ఉన్నదయ్యా. ఆమెకు పెళ్ళయింది. పెళ్ళైతే మొగడు చచ్చిపోతే ఇప్పుడు ఇంటి మీదనే ఉంటుందట. అయితే మా షెల్లకు గిట్ల సంబంధాలు చూడమని వాళ్ళు చెప్పిర్రట. మా షెల్లె నాకు ఫోన్ చేసింది, అన్న ఎవరన్నా ఉన్నరాయే అని. అవునా? అయితే మరి నువ్వు ఉన్నావు కదా, నీకు బిడ్డ ఉండే, బిడ్డకు తోడుగా ఉంటది కదా. నువ్వు పెళ్లి చేసుకుంటే ఆమెకి ఇంకా పిల్లలు ఎవరు లేరట. పెళ్ళి చేసుకుంటే నీకొక్క అమ్మ వస్తుంది, మంచిగా నిన్ను చూసుకుంటది, డాడీని చూసుకుంటది, అన్ని పనులన్నీ చేసి పెడుతుంది. అవునా? ఆమె మంచిగా చూసుకుంటదా? మా అమ్మ లెక్కనే చూసుకుంటదా? అమ్మ లెక్కనే చూసుకుంటదిరా. ఏ అద్దు, నాకు ఇప్పట్లా పెళ్లి చేసుకోవాలని ఇంట్రెస్ట్ లేదు. మళ్ళా వచ్చింది అది నా బిడ్డను ఎట్లా చూస్తుందో అని ఆ భయం నాకున్నది. అరే గట్ల కాదే అన్న, అన్ని కండిషన్లు పెడదాం, గిట్లయితే గిట్లా అని. నీ బిడ్డను మంచిగా చూసుకుంటా అని అంటేనే మనం పెళ్ళి చేసుకుందువు. ఇప్పుడు బయట ఎవరన్నా అడిగితే తెలుస్తుంది కదా ఆమె ఎసొంటిది ఏం కథ అనేది. అయ్యో మీరు చూసుకున్నాక ఆమె నీకు నచ్చితే, లేకపోతే నువ్వు ఆమెకు నచ్చితేనే ఓకే చేద్దాం. చూడండి చేయండి మొదగాలే అద్దు అని అంటే ఎట్లనే అన్నా అర్థం చేసుకో. పిల్ల పుషవత అయితే ఎన్నో ప్రాబ్లంలు ఉంటాయి, అవన్నీ నీకు చెప్పుకుంటుందా? అదే ఆమెకంటూ ఓ తల్లి అనేది తోడుంటే తల్లికి చెప్పుకుంటది, తల్లి చూసుకుంటది కదా. అది వచ్చింది చూస్తుందన్న గ్యారెంటీ ఏమున్నది? అరే అడుగుదాం, ఇక వచ్చినాక చూసుకోకపోతే ఏం చేస్తారు? లావణ్య చిన్న పిల్లేనాయే. ఏ అద్దద్దు, నా బిడ్డను నేనే చూసుకుంటా. మరి పూషవత అవుతుంది, తర్వాత పెళ్ళని ఉంటది, ఇంకెన్నో ఉంటాయి. అవన్నీ ఆ పిల్లకు ఏం తెలుసు? ఎందుకు నువ్వు గిట్ల ఎత్తన్నావన్నా? లోకం మీద బొచ్చడు మంది పెళ్లిళ్ళు చేసుకుంటలేరా? రెండో పెళ్లిలు. భార్య చచ్చిపోయిన వాళ్ళందరూ అట్లనే ఉంటుర్రా. సరే నువ్వు ఒక్కొని ఉన్నా ఏదో రకంగా అయిపోవు గాని చిన్న పిల్లున్నది కాదురా. చిన్న పిల్ల గురించి ఆలోచించు. చూసుకుంటది, నిన్ను చూసుకుంటది, నాకు జుట్లు ఎత్తది, మంచిగా ఉంటదే డాడీ. నీకు ఇప్పుడు కష్టం అయితే లేదా? నువ్వే వంట ఎత్తున్నావు, బట్టలు పిండుతున్నావు. ఏమో బిడ్డ. ఏమో అని అనకరా నువ్వు, మేం చెప్పింది ఇను. పోదాం, రేపు పిల్లను చూద్దాం. ఆ పిల్లకు నువ్వు నచ్చితే నీకు ఆ పిల్ల నచ్చిందనుకో, ఓకే అనుకుంటే మా ఇక గిన్ని కండిషను గిది గది, మా పిల్ల ఉంది, మా పిల్లని చూసుకోవాలి, మంచిగా చూసుకుంటా అంటనే చేసుకుంటా అని అను. మరి దానికి ఆమె ఏమంటదో ఏం కథనో. అవును డాడీ, పోదాం, నేను కూడా వస్తా. సరేది.
ఇప్పుడు అన్న సరోజ వదిన చనిపోయి సంవత్సరం అవుతుంది అప్పడుసుంది నీకు ఎంత కష్టం అవుతుంది. సరే నువ్వు కష్టపడుతున్నావు చేస్తున్నావు అటు పొలం చూసుకుంటున్నావు ఇటు పిల్లని చూసుకుంటున్నావు గప్పుడే ఎప్పుడన్నా గట్లనే ఆపతే వస్తుందో సంపతే వస్తుందో నువ్వు ఇంట్లో ఉంటావు ఉండవు పిల్ల ఒక్కతి ఉంటుంది. అదే ఆమె ఉంది అని అంటే తోడుంటది కదా. లావణ్య గురించి ఆలోచించురా, నీ గురించి కాదు. పిల్ల చిన్న పిల్ల. సరేలే మరి రేపు పోదాం. గట్ల అన్నవు మంచిగుంది. రేపు మనమే పోయి చూద్దాం. మరి నీకు నచ్చితే ఆ పిల్లకు నచ్చితే తర్వాత ముచ్చట అనేది మాట్లాడదాం. సరే సరే. నీకు ఇష్టమేనారా లావణ్య? మీ డాడీ మళ్ళా వేరేటోళ్ళని పెళ్లి చేసుకుంటే వాళ్ళు నిన్ను అమ్మ లెక్క చూసుకుంటారు. నీకు ఇష్టమేనా అట్లా? ఇష్టమే ఆంటీ. రోజు డాడీ నేనే ఉంటున్నాం ఇంట్లో. నాకు అప్పుడప్పుడు అమ్మ గుర్తుకొస్తుంది, ఏడుస్తున్నా. ఇప్పుడు ఆమె వస్తే కొంచెం అమ్మ లెక్క ఇంట్లో ఉంటది కదా, అప్పుడు మంచిగా అనిపిస్తుంది. మంచిగా నేను చదువుకోవచ్చు, ఏ పని చేసుడు అవసరమే లేదు. మరిగా డాడీకి ఎప్పు చేసుకోమని సరేనా? ఆమెను చూసేద్దాం, మీకు నచ్చుతనే ఓకే. సరే ఆంటీ. రేపు పోదాం రా, ఎటు ఓకు పొద్దుగాలనే పోదాం. సరే ముత్తక్క. ఇక వాయే. సరేపా. డాడీ ఆమె ఎట్లుంటది? ఏమో బిడ్డ, ఆమె ఎట్లున్నదో ఎవరో నాకేం తెలుసు. రేపు పోతాం కదా, రేపు పోతే తెలుస్తుంది. ఆమె నాకు జుట్లెత్తదా? నాకు అప్పుడప్పుడు అన్నం తినిపిస్తుందా డాడీ? తినిపిత్తది బిడ్డ. ఇక నేను పెళ్లి చేసుకున్నానంటే ఆమె నీకు అమ్మ అయినట్టేనాయే. మీ అమ్మ నిన్ను ఎట్లా చూసుకున్నదో ఆమె కూడా అట్లనే చూసుకోవాలి. చూసుకుంటానంటేనే నేను ఆమెను పెళ్లి చేసుకుంటా, లేకపోతే లేదు. సరే డాడీ రేపు పోదాం. సరే బిడ్డ, అన్నం తిందాంపా. అన్నం తిన్నాక నేను బయట పోతా డాడీ కాసేపు. సరే సరే పోదు గాని సరే నాని అన్నం తిందందా. వస్తున్న పాడాడి. మమ్మీ నేను అన్నం తింటా, నువ్వు తిన్నావా మమ్మీ? డాడీ వేరే పెళ్లి చేసుకుంటాడట, మళ్ళా నాకు ఇంకో అమ్మ వస్తుందట. నన్ను నీ లెక్కనే చూసుకుంటదట అమ్మ. ఆమెతోటి రోజు ముచ్చట పెట్టచ్చు, ఆడుకోవచ్చు. ఇక నేను అన్నం తింటమ్మా, సరేనా? అని ఈయన్నే తిందామా లేకపోతే అన్నం వేసుకొని అక్కడికి పోయి తిందామా? డాడీ ఊకే అటు ఇటు ఏం తిరుగుతావు? ఇక్కడనే కింద పెట్టు, మన ఇద్దరం ఇక్కడనే కూర్చొని తిందాం. సరే బిడ్డ, చేతులు కడుక్కున్నావా? కడుక్కోలే డాడీ. పో చేతులు కడుక్కొని రాపో. నేను అంతలోపు ప్లేట్లల్లా అన్నం వేస్తా. సరే డాడీ. అరే నువ్వెందుకు చిన్నప్పుడు జంప్ చేసినవురా? నువ్వు నా క్లాస్ ఉండేటోనివి, నువ్వెందుకు జంప్ చేసినావు? ఇక మా అమ్మ చేపించిందిరా, నేను మంచిగా చదువుతున్నా అని జంప్ చేపించింది. అందుకే ఇప్పుడు నీవు 6 అయినావు, నేను 8 అయినా. అవ్వా మంచిగానే ఉన్నావు అయితవాయే. నేను కూడా జంపి డైరెక్ట్ 10th అయిపోవురా. అవ 10th అయిపోయిందంటే ఓ పీడ పోతుంది. ఈ చదువుడు ఏంద్రా, నాకు చదవ బుద్ధి అయితే లేదు. చదవకపోతే ఏం చేస్తావురా? పందుల్ని కాస్తావా ఏంది? ఏమో గాని లావణ్య ఉన్నదారా? ఏమోరా, నాకు కనిపించలేదు. నేను ఇంట్లోనే ఉన్నా ఇప్పటిదాకా. మెల్లగా ఇటు వెళ్ళినా, మరి నేను వచ్చేటప్పుడైతే బయట లేదురా. ఎందుకురా? అట్టిగానేరా, పొల్ల మస్తు చదువుతుంది. పాపం వాళ్ళ అమ్మ చనిపోయింది కానీ వాళ్ళ అమ్మ చెప్పిందట మంచిగా చదువుకోవాలి, నువ్వు ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోవాలని చెప్పిందట. ఇక మంచిగా చదువుకుంటుందిరా. అగో లావణ్య, నిన్నే అడుగుతున్నాను వస్తున్నావు. అవునా, ఎందుకు అడుగుతున్నావు? అన్నే కనిపించిందా లావణ్య అని అడిగిండు. అడిగితే కనిపించలేదని చెప్పినా. ఎటు పోతున్నావు లావణ్య? ఎటు లేదు, మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి పోయి కాసేపు ఆడుకుందామని పోతున్నా. ఇప్పుడే అన్నం తిన్నా. ఎవరు అంటుర్రు అన్నం? మా డాడీ. డాడీ అన్ని చేస్తాండా? ఇక మీ మమ్మీ చనిపోయింది కదా పాపం. అన్ని మా డాడే చేస్తుండు, నేను బోళ్ళు తోముతున్నా, ఇల్లు ఉడతా అప్పుడప్పుడు. ఆహా, ఇప్పటిదాకా మీ అమ్మ గిట్ల మా ఇంట్లోనే ఉన్నారు, నాతోటే ముచ్చట పెట్టిర్రు. ఇక మీ అమ్మ డాడీ అడిపోయిర్రు, నేను ఇటు వస్తాను అన్నం తిని. సరే సరే తీపో, ఆడుకోపో. మాతోటి ఆడతావా? బ్యాట్ బాల్ ఆడదాం. అమ్మో మా డాడీ కొడతాడు. అబ్బాయిలతో ఎందుకు ఆడుతున్నావు లావణ్య అంటాడు. నేను ఆడా మీతోటి బ్యాట్ బాల్ అస్సలకే ఆడా. మా ఫ్రెండ్ తోటి ఏమన్నా ఆడుకుంటా.
పో పో. అరే ఈమె మంచి ఉంటది కదరా, లావణ్య ఎంత అందంగా ఉంటదిరా, సేమ్ వాళ్ళ అమ్మ లెక్కనే. వాళ్ళ అమ్మ కూడా గిట్లనే ఉండేది కావచ్చు చిన్నప్పుడు, గాని వాళ్ళ అమ్మ ఫేసు ఈమె ఫేసు సేమ్ ఉంటదిరా. అవునరా. మంచిగా అనిపిస్తుంది మేము చూస్తే. ఏంద్రో కొంపదీసి లవ్ చేత్తనం అయింది. ఏ గీ వయసుకు లవ్వేంద్ర పిచ్చోడా. అని మంచిగా ఉంటది, మంచిగా మాట్లాడుతుంది. ఆమె వాయిస్ ఎంత స్వీట్గా ఉంటదిరా. అవునరా, క్లాస్లో కూడా ఆమెకు అందరూ ఫ్యాన్సే తెలుసా. లావణ్య లావణ్య లావణ్య, ఏ చిన్న డౌట్ ఉన్నా లావణ్య ఇది చెప్పవా, లావణ్య అది చెప్పవా అని అంటారు. మేడమ్స్ సార్స్ కూడా లావణ్యను మంచిగా చూసుకుంటారా. వాళ్ళ అమ్మ చనిపోయిందని తెలుసు కదా. అవునా, సరేలే. రెడీ అయిండో ఇయ్యల్లా పోదామని అనే కదా. అన్నా రమేష్ అన్నా ఉన్నవానే ఇంట్లో? ఆంటీ ఉన్నాడు డాడీ, స్నానం చేస్తుండు. ఇంకా నువ్వు చేయలేదారా? చెయ్యలే ఆంటీ, డాడీ చేసినాక నేను చేస్తా. ఎందుకు ఆంటీ? అదేరా, పెళ్లి సంబంధానికి పోదామని అనలేదా ఆ తాత? ఇప్పుడే ఫోన్ చేసిండు, రెడీ అయ్యిర్రా ఆటో తీసుకొని అత్త పోదామని. అవునా, రెడీ అయితామా ఆంటీ? స్నానం చేస్తే అయిపోతది. ఏమన్నా తిన్నారా? డాడీ ఉప్మా పోసిండు, తిన్నాం. ఆహా, సరే సరే, జల్దీ చెప్పు పో డాడీకి. డాడీ తొందర రెడీ కమ్మంటుంది ఆంటీ అని. సరే ఆంటీ. అచ్చటామే లావణ్యను మంచిగా చూసుకోవాలి. పాపం చిన్నప్పుడే తల్లిని దూరం చేసుకుంది. విలవిల ఆడిపోతుందమ్మ ప్రాణం. ఇప్పుడిప్పుడే తల్లిని మర్చిపోతుంది. పాపం వీళ్ళిద్దరికి నచ్చి ఆమెను చేసుకుంటే లావణ్య జీవితం అనేది కొంచెం బాగుపడుతుంది. ఏమైనా ముత్తక్క తయారైర్రా? అగో ఇప్పుడే రమేష్ అన్న స్నానం చేస్తాడట, ఇంకా లావణ్య వేయలేదు. చేసినాక పోదామని అన్నారు. ఫోన్ చేసిండు ఆయనే, ఆటో పట్టుకొని వస్తున్నా అన్నాడు. సరే రా అని చెప్పిన. గదే మరి నీ మొగడు అత్తాడా లేదా? అత్తడు, రాకపోతే ఏం చేస్తాడు. సరే సరే, జల్దీ తయారు గారి, పొద్దున పోదాం వాళ్ళ పొద్దుగాల. సరే. ఆడుకోవు ఏమనుకుంటున్నావురా నువ్వు? రోజు బడికి పోను పోను అని మంకు ఏస్తున్నావు. షేన్ల పొంటి చిలకల పొంటి తిరుక్కుంటా బాగా నాటకాలు ఎత్తావు. దొంగ బాడుకోవు. నడు. ఏమైందట పిల్లగానికి? చూడు నరసక్క, బడి కొమ్మంటే లేసులు లేదు, తయారవు లేదు. అటో ఇటో తానం పోసినా తయారు చేసినా గాని పోనంటే పోనని ఎడతాండు. బాగా అలసిచ్చినావు నువ్వు. ఒక్కొక్క పోరగాళ్ళు ఎట్లా పోతారు బడికి? బడి ఎగ్గొట్టి ఏంది కాలువల పొంట చెరువుల పొంట తిరుగుతాండట నీ కొడుకు. పూసుకనాల్లో పడనంటే ఏమన్నా ఉన్నదా ఇక? సుశీలా, నీ కొడుకు భయం చెప్పే. నేను భయం ఇచ్చకపోని ఎంత భయం చెప్పినా బాడక వింటలేడు. ఆ తోటి పిల్లగాడు చూడు, గా రాజు చూడు ఎంత మంచిగా బడికి తయారైతాడో, బడికి పోతాడో. దొంగ మొకపోడా. నేను పోనే. నువ్వు పోతావా? సార్కు ఫోన్ చేసి ఇంటికి వచ్చి నేను తన్నుకిచ్చుకొని తీసుకపోమానల్లా. అమ్మ నేను పోతున్నా బడికి. నా బ్యాగ్ ఎక్కడుందే? బ్యాగ్ నిన్న బల్లనే పెట్టొచ్చినావంటే ఇవి అదరా బరువైతుందని. అవును కదా. సరే అమ్మా, పోతున్నా. బాయ్ బాయ్ నాన్న, మంచిగా చదువుకో. సరే అమ్మా. పిల్లగాడు ఎంత మంచోడు. అరసవని కొడుకు బంగారమే. మంచిగా బడికి పోతాడు అత్తడు. ఈ పిల్లగానికి తీట రోగం బాగున్నది. ఏమైందట ఆ పిల్లగానికి? సుశీల చూడు పోసక్క, పాపం బడికి పోనని ఏడ్తాండు పొలగాడు. ఈ సుశీలకు గోసే ఉన్నది కొడుకుతోటి. ఓ తీట పిల్లగా, ఏం చేస్తావు బడికి పోకుంటా? ఓ 2 బర్రెలను కొనపోయినవే సుశీల. బర్రెలు కొని సాత్తనేమో నీ కొడుకు. నువ్వే కాదు, నేనెందుకు బర్రెల్ని సాత్తా? నీకు సిగ్గు అనిపిస్తలేదు? ఏడ్తావు. మంచిగా బడికి పోయి చదువుకోవాలా? ఏమో బడికి పోనని ఏడ్తావు. అంతా లంగేడుపు దొంగేడుపు. 4 దన్నుకుంటా గొర్ర గొర్ర గుంజుకపోయి బల్లెవారైపోయే సుశీల. నువ్వేమో చూస్తానవు. అసలే తండ్రి లేడు. నీ భయమన్నా ఇంత పోరనికి ఉండకపోతే పోరడు ఆగమాగమైతాడు. ఎంత భయం చెప్పినా కూడా నా మాట ఇంటలేడు పోషక్క. ఏం చెయ్యాలి? 4 సంపాలే, 4 ఉత్తనే సెట్ అవుతారు. అనుకుంటా బూరికిచ్చుకుంటా సంకల జొర్ర కొట్టుకుంటే రేపటి రోజున నిన్ను బొందల కలుపుతాడు. ఆ దొంగ బాడక ఉన్నాడు. ఓచిదేశం. ఏం కాదు, వాళ్ళ క్లాసుల నూగిరాపో మేడంకి చెప్పి ఏందో పోరాన్ని బుదరికిత్తాంది.
నాలుగు చంపి బల్లె వారేయక. అవ్వ పోసక్క ఒక దెబ్బకే గుంజుకొని పాయే కదా నువ్వు అచ్చుడుతోటే. మరి నువ్వెప్పుడు కంటావు ఇంకా? ఎన్నిసార్లు చెప్పాలే మల్లక్క నీకు? మేము ఒకరం చూసుకుంటూనే బతుకుతామని చెప్పలేమా? నర్రాయమల్లు నేను, నన్ను నర్రాయమల్లు చూసుకుంటా జీవితాన్ని గడిపేస్తాం. నువ్వు ఇంకోళ్ళని కలవాయే, ఒక్కోనికే ఆపుతివి కనుడు. ఆ సంపాదనకు ఒక్కోటి చాలు. అంతే, ఒక్కొక్కళ్ళు 10 మందిని అంటారు, నువ్వు ఒక్కోనికే చాలంటావు నువ్వు. అయ్యో మన అందరు 10 మందిని కంటే నువ్వు ఒక్కోనన్న కనకపోతివి. అల్లగదే ముచ్చట మాట్లాడుతుంది. అయితే కానీ మరి ఎటు పోయిండు రాయమల్లు? ఇవాళ ఒక్కదానివే వచ్చినావు. చేను పోయిండు కరెంట్ వస్తా అని. ఇక ఎండ కొడుతుంది, నువ్వు రాకు, మళ్ళా నీ అందమంతా పోతుంది పోసు అని అన్నాడు. అన్నాక సరే తీమైపోయి రాపు అని అంటే వేయండి. ఇక అబ్బో అందగత్తవే నువ్వు. మీ లింగి ఏం చేస్తాంది? లింగికి కూడా ఉడతలేకపాయే. దాని మొగునికి మొగతనమే లేదట మల్లక్క. ఏం పుడతారు ఏంటి? అల్ల మీరు అనేరు నేను గిట్లా అన్నా అని. ఇక నేను పక్క పొంటు ఉంటా కాబట్టి మొన్న నోరిప్పి చెప్పింది. ఏం చేయాలి పోసవ్వా, నా మొగనికి మొగతనం లేదు, ఏదో అట్లా పట్టుకొని ఎడతాను అన్ని, ఇక నాకేడ పుడతారు అని బాధపడ్డది. అయ్యో పాపం, ఏమున్నా నా మొగన్నే చూస్తుంది అది. దాని తినాలి అయ్యా, మేమిద్దరం కలిసి ఉంటే దాని కండ్లే ఊరివే నరసవ్వా. ఉన్న కన్నార్పకుంటా నా మొగన్నే చూస్తుంది దానికి. అందుకే నాకు నా మొగన్ని నమ్మబుద్ధి అయితే లేదు. నా మొగడు బయటకు పోయేదాకా, ఇల్లు దాటిపోయేదాకా నేను అన్నే ఉంటా. ఏ లింగక్క గసంటిది కాతి చెప్పలేం ఎవరి మనసులు ఎట్లున్నదో. రాలేరు, జరసేపు కూసుందాం. పిల్లగాడు బడికే వాయే నరసవు అత్తేందే. అత్త పో ఒకడంత అన్నం తినత్త. తినిరా సుశీలేందో కొడుకుతోటి ఓరుతుందని నేను ఇటు బెల్లా నడుచుకుంటూ వచ్చిన. ఇక ఆ పోరడే ఎప్పుడు బడికోవడానికి ఏడుసుడే. ఈ పొలగాని సోపతి పట్టనీయకు. పట్టడు. ఇప్పుడే వస్తున్నారా? అవునక్క. కూసోరి రార్రయ్య కూసోర్రి. అయ్యో ఇటు రార్రావా, ఇటు కూసుందురు. కూసుంటాం. అవన్యా ఇట్రా బిడ్డ, నా మీద కూసుందురా. అయితే మీరు మా చెల్లెకు చెప్పిరట కదా గిట్లా ఇవుడుర్రి అని. ఇక అందుకే మా చెల్లె నాకు చెప్తే ఒక పిల్లగాడు ఉన్నాడని పట్టుకొచ్చిన. అయితవా నేను చెప్పిన కరెక్టే, నిజమే గాని ఎవరిల్లా పిల్లగాడు? నేనే. అవునా, సక్కదనం ఉన్నావు. నీ భార్య ఎట్లా చచ్చిపోయింది మరి? హార్ట్ అటాక్ వచ్చింది, చనిపోయింది. ఎన్ని రోజులు అవుతుందో? అవసరం అయిపోయిందవ్వా. ఈయనకొక బిడ్డ. అబ్బో ముద్దుగున్నది కదా పిల్ల. నా బిడ్డనే అవ్వయిమే. ఇగో సంబంధం అని అంటే చూడటానికి వచ్చినాం. ఇక లేటు చేసుడు లేదు. ఏదన్నా ఉంటే మాట్లాడుకొని చేసుకుందాం. అమ్మాయిని రమ్మను. అమ్మాయికి అబ్బాయికి నచ్చితే మరి మేము పెట్టే కండిషన్స్ నచ్చితేనే ఓకే, లేదు అని అంటే లేదు. అయితవా రమ్మంట. ఇక నా బిడ్డకు పెళ్ళి అయ్యింది. అయితే వాళ్ళ భర్త కూడా గదే రోడ్ యాక్సిడెంట్ లోనో చచ్చిపోయిండు. ఇక చచ్చిపోయినప్పటి ఉంది నా బిడ్డ నా ఇంటికాన్నే ఉంటుంది. గిట్లనే ఏదన్నా రెండో సంబంధం చూద్దాం అని అంటే దొరుకుడే లేదు. ఎన్ని సంవత్సరాలు అత్తగారింటికాడ ఉన్నది? 2 ఏండ్లు ఉన్నదో, 2 ఏండ్లు కాలే ఇంకా గంతే. పిల్లలు కాలేరవ్వా. మరి వాడు తేడాగాడు ఎట్లనో తెలియదు, పాడుగాను. వాడిగా నా బిడ్డకేరక బాధ అంతా. పిలుచుకరాపో. ఇల్లు మంచిగానే ఉన్నది. ఒక్కతే బిడ్డనా ఏంది? ఏమో అడుగుదాం. ఈమెనే అవ్వా నా బిడ్డ. ఒకతే బిడ్డనా? ఒకతే బిడ్డనయ్యా. నాస్తున్నదా? ఆస్తి లేదు, ఏది లేదయ్యా. యొగ్గిదే ఇల్లున్నది. ఇంటెరక 2 కుండలంతా జాగున్నది. అల్లింత కూరగాయ చెట్లు పెట్టుకొని బతుకుతాం. ఓహో మంచిగానే ఉన్నది పిల్ల. చూడవ్వా తెల్లంగేసుకున్నైనా పిల్లగాడట. ఆ పిల్లగానికి ఒక చిన్న బిడ్డనట చూడు. అవునా? నా భార్య హార్ట్ అటాక్ వచ్చి చనిపోయింది. సంవత్సరం అయిపోయింది. ఇప్పుడు నా బిడ్డ 6వ తరగతి చదువుతుంది. అవునా? ఏమైంది? ఓ పిల్ల నీ పేరు ఏం పేరు? రమా. రమనా? డాడీ అమ్మ మంచిగానే ఉంది డాడీ. అవునా బిడ్డ? ఏంద్రా లావణ్య? ఏం లేదా ఆంటీ, అమ్మ మంచిగుంది అంటున్నా. ఓ నచ్చిందా నీకు? అవురా రమేషు, పిల్లను చూడు.
పిల్ల మంచి ఉన్నదా? నాకు ఆమె అందంతోటి పని లేదు, చూడటానికి ఆమె మంచిగానే ఉన్నది. ఆమె మనసుతోటే నాకు పని. గదే గదే గని అడుగుదాం. చెప్పు ఓ రమా, నీకు మా అన్న నచ్చిండా? బాగున్నాడు, నాకు నచ్చిండు, చూడంగానే నాకు నచ్చిండు. నీకు నచ్చిండు కరెక్టే, మరి ఆయనకైతే ఒక బిడ్డ ఉన్నది. ఆ బిడ్డను నువ్వు మంచిగా చూసుకుంటానంటేనే ఈ సంబంధం ఓకే చేసుకొని గుల్లె లగ్గం చేసుడు. నేనెందుకు చూసుకోను? నాకు పెళ్ళైన కాడ 2 సంవత్సరాలు పెళ్ళి అయింది కానీ పిల్లలు ఎవ్వరు కాలే. అప్పుడు అందరినీ చూస్తే అనిపించేది, అబ్బా నాకు పిల్లలుంటే మంచిగుండు, అందరికి ఉన్నారు నాకు లేకపాయా అని మస్తు బాధపడేదాన్ని. ఇప్పుడు ఆ దేవుడిచ్చిన వరమే అనుకుంటా. ఆ అమ్మాయి చూస్తే ఎంత బాగుందో, ఒకసారి రారా నువ్వు. పోనాని అవునవు తల్లి, నువ్వు అందంగా ఉన్నావు. నేను మా మమ్మీ లెక్కనే ఉంటా. అవునా, సూపర్ ఉన్నావు. ఏ క్లాస్ నువ్వు? నేను 6th క్లాస్. క్లాస్ లో టాపర్ నేను తెలుసా, ఫస్ట్ ర్యాంక్ నాకు. అవునా, నాకు అమ్మాయి నచ్చింది, అలాగే అబ్బాయి కూడా నచ్చిండు. ఈ పాపని ఒక అమ్మ లెక్క చూసుకోవడానికి నేను రెడీ. చూసుకుంటా, అట్లనే నా బిడ్డ లెక్కనే నేను చూసుకుంటా. అదే మరి ఇప్పుడు మా అన్నకు పెళ్లి చేసుకున్నాడు అంత ఇంపార్టెంట్ కాదు కానీ ఇప్పుడు పిల్ల ఉన్నది. పిల్ల రేపో మాపో అయితే పెద్ద మనిషి అవుతుంది. ఆమెకు తల్లి తోడనేది అవసరం. అవునవ్వా, ఉండాలి. వయసు మీద ఉన్న పిల్లలకు తల్లి అనేది అవసరం. చెప్పరా రమేష్? చెప్పు, నీకు నచ్చిందా? నచ్చింది, మంచిగానే ఉన్నది. నా బిడ్డను నన్ను మంచిగా చూసుకుంటే అయిపాయే. ఆమెకి ఏ కష్టం రాకుండా నేను చూసుకుంటా. మరి ఎంతుందయ్యా మీకు పొలం? నాకు ఎకరం 20 గుంటలు ఉంది. ఎకరం ఏమో పొలం చేస్తాం, 20 గుంటలల్లా కూరగాయ చెట్ల లేకపోతే కందుల పెసర్లా ఎత్తూ ఉంటాం. చాలయ్యా, ఏదో ఉన్న కాడికి మంచిగా బతుకుతే అయిపాయే. మంచి పిల్లగాడు, ఇసొంటి పిల్లగాడు మీకు దొరుకుడంటే అదృష్టం. అలా భార్యను ఎంత మంచిగా చూసుకున్నాడో అంత మంచిగా చూసుకున్నాడు కానీ ఆ దేవుడు ఓర్వలేక ఆయనత ఇగో పట్టుకొని పోయిండు ఆమెను. అట్లనే ఉంటది, దేవుడు మంచి ఉన్నోళ్ళను ఓర్తాడా? ఇప్పుడు మీకు ఓకే కదా, మళ్ళో రోజు తినడానికి అట్లా అచ్చుడా? గట్లేందుకు అవ్వ, ఇది 2వ పెళ్ళాయే. ఇక మీ ఇంటికి మేము, మా ఇంటికి మీరు అచ్చుడు ఇవన్నీ వద్దు. డైరెక్ట్ గుళ్ళనే తాళి కట్టించుకుందాం, ఆయనతో పూలదండ వేపించుకుందాం, మీ ఇంటికి తోలేత్తా. మన మాట్లాడాలనుకుంటే మాట్లాడుకో అన్నయ్య. మాట్లాడుపో, పక్కకు తీసుకపోయి. ఉండు నానా, ఇప్పుడే మళ్ళొస్తా. అమ్మమ్మ అయితా, ఇప్పడుసుంది నేనే నీకు అమ్మమ్మను. అమ్మమ్మ, ఇంతవరకు ఎవరిని పిలవలేదు తెలుసా అమ్మమ్మ అని. నిన్నే ఫస్ట్ సారి పిలుస్తున్నా. అయితవైతే బిడ్డ, గింత మంచి బిడ్డకు తల్లిని దూరం చేసిండా? దేవునికి కళ్ళు మూసుకుపోయినాయి. దేవుడు లేడు, నాకు మా మమ్మీ ఉన్నది. చెప్పండి, ఏం మాట్లాడతా అని పక్కకి తీసుకొచ్చిర్రు. ఏం లేదు, నీ పేరేంటిది? రమా. అయితే రమా, ఏం లేదు, నా భార్య చచ్చిపోయినప్పుడు నా బిడ్డను నేను సాదుకుంటా వస్తున్నా. అయితే ఇప్పుడు నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటున్నావు కాబట్టి నా బిడ్డ బాధ్యత, నా బాధ్యత పూర్తిగా నీదే ఉంటది. ఒక్కొక్క కాడ సవితి తల్లి వచ్చినాక పిల్లల్ని కష్టపెట్టుడు కానీ అది కానీ ఇది కానీ చేస్తూ ఉంటారు. నువ్వు అట్లా వెయ్యా, నా బిడ్డను మంచిగా చూసుకుంటా, నీ కన్న బిడ్డ లెక్కనే చూసుకుంటానంటే నేను పెళ్లి చేసుకుంటా. అయ్యో, మీరేం అట్లా అనుకోకండి. నేను ఖచ్చితంగా మీ అమ్మాయిని మా అమ్మాయి లెక్క, నా బిడ్డ లెక్క నేను చూసుకుంటా. మీరేం బాధ పెట్టుకోకండి. అదే ఎందుకంటే ఆడపిల్ల కదా, ఆడపిల్లకు తల్లి అనేది అవసరం. ఇప్పుడు మీ బిడ్డ గురించే నన్ను వేసుకుంటుర్రని అర్థమైంది. సరే, అది పక్కన పెడితే నేను మీకు నచ్చలేదా? బాగున్నావు, నచ్చినావు. నాకైతే మీరు చూడంగానే పిచ్చి పిచ్చిగా నచ్చేసిర్రు. ఎంత అందంగా ఉన్నారో తెలుసా? మీకు నాదిష్టే తలిగేటట్టున్నది. అవునా, మనిద్దరం కలిసి మన బిడ్డను చూసుకొని హాయిగా బతుకుదాం. నాకు ఉన్నంతలో నీకు తీసుకొచ్చి పెడతా, మంచిగా బతుకుదాం. సరే ఆ దోస్తులు, ఈ రకంగానైతే ఒకరికొకరు నచ్చుతారన్నమాట. ఇక గుళ్ళ పెళ్లి చేసుకుంటారు. మరి గుళ్ళె పెళ్లి కాడ నుండి మీకు చూపిస్తాం, చూడుర్రి.
అటో ఇటో ఆ దేవుని దయ వల్ల అయితే పెళ్ళైతే అయిపోయింది. ఇప్పటిసుంది సుఖంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా మేము ఆశీర్వదించుతున్నాం. అందరికీ కృతజ్ఞతలు చెల్లె, దగ్గరుండి నా పెళ్లిని జరిపించినందుకు, ఆ బిడ్డకు ఒక తోడును తీసుకొచ్చినందుకు. ఏ పర్లేదురా, మంచిగా ఉండాలి, అందరం ఒక దగ్గర ఉన్నప్పుడు మంచిగా ఉండాలనే ఇట్లా పెళ్లి చేసినాం. ఇక పోదామా? ఇంటి నుండి ఇటు పోవుడా, ఇటు నుండి ఇటేనా? ఇటు నుండి ఇటే అప్ప చెప్తామయ్యా. బిడ్డ ఇన్ని రోజులు ఇంటి మీద ఉంటే అయ్యో నా బిడ్డకు పెళ్ళైతలేదు అని బాధపడ్డా గాని ఇప్పుడు పెళ్లి చేసుకొని పోతావు అత్తగారింటికేనంటే మనసు ఒప్పుతలేదు. ఏడవకమ్మా, మంచిగా ఉండు బిడ్డ. అయ్యో అమ్మమ్మ, ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు? అమ్మ మా ఇంటికే వస్తుంది కదా, మా నాన్న నేను మంచిగా చూసుకుంటాం, నువ్వు ఏడవకు. అవునత్తమ్మా, ఏడవకుర్రి. అయ్యా, తెలుసో తెలియకనో తప్పు చేస్తే నా బిడ్డను క్షమించు. అంతేగాని ఒకరికొకరు దూరం ఉండకుర్రి, మంచిగా ఉండుర్రి, మీ బిడ్డను మంచిగా చూసుకోర్రి. ఎప్పుడు రావాలనిపిస్తే అప్పుడు మా దగ్గరికి రావచ్చు. ఉండు, నీ బిడ్డను చూసుకో. మాకెవరున్నారు అత్తమ్మా? నాకు ఇప్పుడు సంతోషం అవుతుంది తెలుసా. నా భార్యతో పాటు నాకు ఒక మంచి తల్లిని కూడా దేవుడు చూపించిండని. అవునమ్మా, అయినే నువ్వు అనుకున్నంతకంటే ఇంకా ఎక్కువ మంచోడు. ఓ ఏడవకమ్మా, బాధపడకు సరేనా? నీ ఆరోగ్యం జాగ్రత్త. అలా రేపు అత్తారు కదా బిడ్డను అలా ఊసలు గుచ్చుకోవడానికి. ఓ అమ్మా, ఏడవకు నువ్వు. గీన్నేనాయే, నువ్వెంతసేపు అట్లా వస్తావు? నీ బిడ్డ నీ దగ్గరకు 1/2 గంటలు వస్తుంది, నువ్వు నీ బిడ్డ దగ్గరికి రావాలంటే 1/2 గంటలు వస్తావు. ఏమన్నా దూరమేనా? తీయలేవు. అరే అవ్వా, మంచిగా ఉండుర్రి. మీ ఇల్లు ఇంటి పక్కకే కదా, జర నా బిడ్డ కొంచెం అలవాటు అయ్యేదాకా చూసుకోర్రి. పక్కకే ఉంటాం, మంచిగానే చూసుకుంటాం, నువ్వేం బాధపడకమ్మా. సరే సరే. నడువురు, కారు వచ్చిందో లేదో చూస్తా. మీరైతే నడుచుకుంటారు రారి బయటికి. ఓ అయ్యా చూడుపో. అవ్వా, అయ్యగారు ఇయ్యాలనే ఒడి నింపమన్నారు కదా, మరి ఒడి నింపుతారా? ఇయ్యాల రాత్రి నింపుడే అదే మరి. అమ్మా, ఎందుకు బాధపడుతున్నావమ్మా? నీకు నేనున్నా కదా, నిన్ను మంచిగా చూసుకుంటాం, సరేనా? సరే. లావణ్య గుడ్ అమ్మాయి కదా నాని. అమ్మకి ఎప్పు మంచిగా చూసుకుంటాం, నువ్వు మా ఇంటికి వస్తున్నావు కదా, నన్ను మంచిగా చూసుకో అని. నన్ను మంచిగా చూసుకుంటది అమ్మ, మంచిది. బాధపడకురామా, వెళ్దామా ఇక? అదే బిడ్డ, ఇక చీకటి అవుతుంది, పోర్రి. అటు ఇటు 5 అయితేనే ఉన్నది, పోర్రి. సరే అత్తమ్మా, పోతాం, ఫోన్ చేస్తాంలే. అమ్మా, ఇదే మన ఇల్లు, మంచిగా ఉందా? మంచిగా ఉంది నాని. ఫోటోలా ఉన్నది మా అమ్మ. దండం పెట్టుకోరామా. నేను దండం పెట్టుడేంది గదిని ఫోటోకు? కూర్చుందురా. కూర్చుంటలే, శారీ చేంజ్ చేసుకుందామని. బట్టలు తీసుకొచ్చుకున్నావు కదా, చేంజ్ చేసుకుందులే. ఇదే మన ఇల్లు, ఎట్లుంది? ఎట్లుంటేందండి, మీరు ఎక్కడుంటే నేను అక్కడ ఉంటా. మంచిగానే ఉంది ఇల్లు. నాకు ఇల్లుతోటి పని కాదండి, మీరు మంచిగా ఉండాలి, నేను మంచిగా ఉండాలి, మన బిడ్డ కూడా మంచిగా ఉండాలి. అదే డ్రెస్ చేంజ్ చేసుకుందాం గాని. చెల్లె, వంట ఏయల్లా? నేను వేసిన అన్నయ్య వంట. ఒక బియ్యం పెడతా, ఇడ కూర వండినా నేను తీసుకొస్తా, ఈ పూటకు తినుర్రి. ఇక రేపడుసుంది రమ వంట చేస్తుంది గాని. చేస్తది. ఎల్లనే ఒడి నింపుడు ఈ రాత్రే. అవునా? సరే. లావణ్య, ఇయ్యల్ల ఒక్కరోజు నువ్వు నా దగ్గర పడుకుందు రారా. ఎందుకు ఆంటీ? అట్టిగానేరా, నా దగ్గర పడుకుందురా. అమ్మో, నేను రాను. మా మమ్మీ ఇక్కడనే ఉంటది కదా, నాకు కొత్త అమ్మ వచ్చింది, నేను ఇక్కడ ఎందుకు పడుకోవద్దు? నేను ఇక్కడనే పడుకుంటా, నేను రాను. మా డాడీ దగ్గర మా అమ్మ దగ్గరనే పడుకుంటా. ఓ పిల్ల, రేపడుసుంది బంధువు గాని అల్ల అద్దుదా. నేను రాను, ఇక్కడనే పంటా. నాకు మా డాడీ లేకపోతే నిద్ర పట్టది. మళ్ళా మా మమ్మీ ఇక్కడనే అటు ఇటు తిరుగుతూ ఉంటది రాత్రంతా. మళ్ళా మా కొత్త అమ్మ వచ్చింది, కొత్త అమ్మ దగ్గర పండుకోవద్దా నేను ఆంటీ? కొత్త అమ్మ దగ్గర రేపు పడుకునేవు గాని దా. ఏమైంది చెల్లె? ఏం లేదన్నా, ఇవాళ ఒక్కరోజు నా దగ్గర వండుకుందురా అని అంటున్నా, నేను రాను అని అంటుంది. చూడు డాడీ, నేను నీ దగ్గర కొత్త అమ్మ దగ్గర పడుకోవద్దా? నన్ను ఆంటీ రోజు పడుకుందుదా అంటుంది, నేను పోను డాడీ.
ఒక్క రోజట వండుకోపోరా ఆంటీ రమ్మన్నప్పుడు పోతే ఏమైతుంది? అమ్మో నాకు నిద్ర పట్టదు డాడీ నిన్ను వదిలిపెట్టి పడుకుంటే. సరేతీ బిడ్డ నా దగ్గరనే వండుకుందుతి. సరేతీ చెల్లె ఉండనీలే. పిల్ల ఎప్పితే అస్సలు ఇంటలేదు కదా, మొత్తం వచ్చిందని ఆగుతలేదు. ఆంటీ కొత్తమ్మ దగ్గర బజ్జ వద్దా నేను? పడుకుందూతి. సరే సరే. ఎందుకు డాడీ వాళ్ళు అట్లా అంటుర్రు? మన అమ్మున్నప్పుడు నేను నువ్వు అమ్మ ఇదే బెడ్ లో పడుకున్నాం కదా, మరి అప్పుడేమో ఆంటీ నన్ను పడుకుందుదా అని అనలేదు. ఇప్పుడేమో కొత్త అమ్మ అచ్చుడుతోటే నన్ను పడుకుందుదా అని అంటుంది. సరేతీ బిడ్డ నా దగ్గరనే వండుకుందుతి. యా పడుకోర్రి. అన్నయ్య నేను పోతా, డోర్లు వేసుకుందు రార్రి. లావణ్య రమ్మంటే వస్తనే లేదు కదా. ఇక రాదట తీ పడుకోనిలే ఇక్కడనే. సరే ఊర్లు పెట్టొస్తా. సరే వెళ్ళండి. ఈ పోరెందుకు మా మధ్యలా? ఏమో పోరుకున్న వారెత్తే ఒకరోజు వాళ్ళ దగ్గరకు పోయి వంటే ఏమైతుంది? అమ్మ దామ్మ ఇదే మన బెడ్డు, రోజు మనం ఇల్లనే పండుకున్నాడు తెలుసా అమ్మ? నేను నీ మీద చేతెత్తా కాలెత్తా నువ్వేమన్నా అంటావా నన్ను? ఏమనగాని ఇవాళ ఒక్కరోజు ఆంటీ దగ్గర పడుకుంటే ఏమవు? అమ్మా నేను నీ దగ్గర పడుకోవద్దా? నువ్వు ఇయ్యాలనే వచ్చినావు, ఇయ్యాలనే నీ దగ్గర పడుకుంటా. డాడీ నిష్పెట్టి ఎప్పుడు పడుకోలేదమ్మా. ఇప్పడుసుంది ఈమెకు అలవాటు చేయాలి. మమ్మల్ని వదిలిపెట్టి పండేటట్టు పక్క రూమ్ లో వారేయాలి. డోర్లు పెట్టినా. ఆన్యా నువ్వు పడుకోరా నాని. పడుకోరా? పడుకుంటాం. డాడీ నాకు ఈ అమ్మని చూస్తే మంచిగా అనిపిస్తుంది. సేమ్ మనమ్మ లెక్కనే అనిపిస్తుంది డాడీ. మనం ఇట్లా పడుకోక ఎన్ని రోజులైతుంది? అవును తల్లి, నువ్వైతే పడుకో. నిద్ర వస్తలేదు, ఒక కథ చెప్తావా అమ్మా? ఏమన్నా మొల్లివానే నీ కథలు చెప్పడానికి? 5వ తరగతో 6వ తరగతో చదువుతాను, ఇంకా కథలేంది పాడైంది? పండు కళ్ళు మూసుకొని. నాకేం కథలు రావురా అత్తే, చెప్పేదాన్నే. నువ్వు పడుకో, జో కొడతా పండుకో. సరే. ఏమండి ఈమె పడుకుంది. సరే పడుకోని తియ్యి. పక్క రూమ్లా పడుకోబెట్టి రాపో. ఎయిట్ జరుపుదాం. జరిపితే లేవదా? లేస్తది మళ్ళీ. ఈమెని పక్క రూమ్లో పడుకోబెట్టి రాపో. భయపడుతుందో? గాఢ నిద్రలున్నది, ఏం భయపడదు గాని పో. తీసుకపోయి మెల్లగా పడుకోబెట్టి రాపో. సరే. అమ్మయ్యా, పోరిని ఎంతసేపు అయ్యే జో కొట్టబట్టి. జో కొట్టంగా వన్నది ఇప్పుడు. అయ్యకు బాగానే బరువైతుంది. పక్క రూమ్లా పండబెట్టి రాపో అనంటే భయపడుతుంది అంటాండు. ఏం భయపడుతుంది? ఇంతకంటే మొల్లులు వంటలేరా ఏంది? పడుకుందా? పడుకుంది. ఇక్కడ వంటే ఎట్లా? మన ముగ్గురికి ఏమన్నా బుర్రత్తదనుకున్నావా? మరి ఒక్కతి చిన్నది కదా, అక్కడ పడుకుంటే భయపడదా రాత్రి అని? ఏం భయపడది, ఇప్పటి నుండి అలవాటు చెయ్యాలే. పడుకోబెడదాంలే. మీరంటే నాకు చాలా ఇష్టమండి. మళ్ళీ యూసుడితోటే నేను ఫిదా అయిపోయినా తెలుసా? అవునా? నాకు కూడా నిన్ను యూసుడుతోటే మనసంతా హాయిగా అనిపించింది. బిడ్డను నన్ను మంచిగా చూసుకుంటదని అనిపించింది, అందుకే నిన్ను చేసుకున్ననే. అవునా? ఏమున్నా బిడ్డను నన్ను మంచిగా చూసుకుంటావని చేసుకున్నానంటున్నావు. నా మీద ఇష్టంతో చేసుకోలేదా నువ్వు? ఇష్టంతోటే చేసుకున్నా. ఇష్టం లేనిది ఎట్లా చేసుకుంటారు చెప్పు? అట్లా ఇట్లా 2 రకాలుగా చేసుకున్నా. సరేలే. జీవితాంతం మనం మంచిగా కలిసి ఉందాం, సరేనా? మన బిడ్డను మంచిగా సాదుకుందాం. ఆమెకు తల్లి లేని లోటు నువ్వు తీర్చాలి. అబ్బా, వీనికి ఈ టైంలో కూడా బిడ్డ బిడ్డ ఇదే పని. నీకు బిడ్డ అంటే గింత పిచ్చి ఉన్నదేంది? ఆ పిచ్చి మెల్లగా వదిలేటట్టు చెయ్యాలి. అటు తిరిగినవేంది? ఏం లేదండి. ఏంది? నేను ఇక్కడున్నా, మా కొత్త అమ్మేది, మా డాడేది? నాకు భయం అవుతుంది. నన్ను ఇక్కడ ఎందుకు పడుకోబెట్టారు? మా అమ్మ ఉన్నప్పుడు ఎప్పుడు ఇక్కడ పడుకోబెట్టలేదు కదా, నన్ను ఎందుకు ఇక్కడ పడుకోబెట్టిల్లు? మా డాడీ పడుకోబెట్టలేడు ఎప్పుడు. ఇక్కడ మా కొత్తమ్మ పడుకోబెట్టిందా? నాకు ఒక్కదానికి భయం
బిడ్డ ఒక్కదానివి అయిపోయినవా? నీకు తోడుగా నేనుంట బంగారం, నువ్వు భయపడకు. నువ్వు పెద్ద పెరుగుతున్నావు తల్లి. మీ నాన్నకు ఇంకో పెళ్ళి అయిపోయింది. ఇప్పటి నుండి నువ్వు ఒంటరిగా పడుకోవలసిందే. ఒక్కదానివని భయపడకు, బాధపడకు. నీకు కనిపించగాని నీ చుట్టే నేను తిరుక్కుంటూ నిన్ను కాపాడుకుంటూ ఉంటా తల్లి. నా కడుపు వలిగిపోతుంది, బాధ అనిపిస్తుంది తల్లి. నేను నిన్ను ముట్టుకోలేను, నీ దగ్గరికి వచ్చి హద్దుకోలేను. పడుకో అమ్మా, పడుకో. యా దోస్తులు చూసిర్రా మన వీడియో? సోయా లాగ్ చేయకుండానైతే వీడియోనైతే ముందుకు తీసుకొస్తున్నాము. ఇక లావణ్య వాళ్ళ డాడీ అయితే ఇంకో పెళ్లి చేసుకుంటాడన్నమాట. ఇక సవితి తల్లి ఎట్లా చూసుకుంటది, ఏం కథ అనేది అయితే నెక్స్ట్ పార్ట్ నుండి చూడండి దోస్తులు. ఈ సిరీస్ కి చాలా తక్కువ వ్యూస్ వస్తున్నాయి, మరి ఎందుకో అర్థం కావట్లేదు. ఇక నచ్చుతుందా లేదా మాకైతే అర్థం అయితే లేదు దోస్తులు. సరే, మేమైతే చేసే కాడికి చేస్తూ ఉంటాము. మీరైతే మంచిగా సపోర్ట్ చేయండి దోస్తులు. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. కనీసం ఈ సిరీస్ కి 4000 లైక్స్ అన్న దాటాలే దోస్తులు. అప్పుడే కదా మన వీడియోస్ ముందుకు పోయి మీలాంటి వాళ్ళు కొత్త మంది చూసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటది. మరి తర్వాతటి పాటలో ఏమైతుంది, ఏం కదా అనేది అయితే చూస్తూ ఉండండి. మరి బాయ్ దోస్తులు.